మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఏపీ ఎప్సెట్ రిజల్ట్స్ గురించి చాలామంది స్టూడెంట్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఏపీ ఎప్సెట్ 2026 ఫలితాలు అండ్ బెటర్మెంట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా మరో వారం రోజుల్లో వస్తాయి. క్లియర్గా మనకు 5th రోజే ఎగ్జామ్స్ అయిపోయాయి. దానికి ఒక 10 to 12 days టైం తీసుకున్న కరెక్ట్ పేపర్ వాల్యుయేషన్కి బెటర్మెంట్ ఇంటర్వ్యూ ఐపీ గురించి చెప్తున్నా ఒక 17-18 వరకు కంప్లీట్ అయిపోతుంది. సో మనకు 18th రోజు మనకు 18th 19th రోజు ఏమో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి, బెటర్మెంట్ సప్లిమెంటరీ రిజల్ట్స్. 21st లోపల ఖచ్చితంగా ఎప్సెట్ రిజల్ట్స్ కూడా విడుదల చేస్తారు. ఎందుకు ఎప్సెట్ అంటే ఎప్సెట్ రిజల్ట్స్లో ఐపీ వెయిటేజ్ కూడా ఉంటుంది కాబట్టి మనకు బెటర్మెంట్ రిజల్ట్స్ తర్వాతనే విడుదల చేస్తామని చెప్పారు, కన్ఫ్యూజన్ ఉండకుండా. అందుకని మరో వారం లోపల వస్తాయి. అంత లోపల మీరు ఏం చేయాలంటే ఇవి రెడీ చేసి పెట్టుకోండి. అవి ఏంటో నేను చెప్తాను క్లియర్గా. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు, ఎప్సెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు. ఏ రోజు రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు, ఫస్ట్ రౌండ్ రిజల్ట్ ఎప్పుడు అని వెరీ క్లియర్గా విడుదల చేస్తారు. దీనికి సంబంధించిన పాయింట్స్ నేను మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అయితే కొద్దిమందికి ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, జనరల్గా మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఎక్కడ జాయిన్ అవుతున్నారు, ఇటువంటి డౌట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ గురించి రాష్ట్రంలో చాలామంది ఎదురు చూస్తున్నారు, లక్షల మంది ఎదురు చూస్తున్నారు కదా. సో ఈ నెల 5న సప్లిమెంటరీ పరీక్షలు కంప్లీట్ అయిపోయాయి. ప్రస్తుతం వాల్యుయేషన్ జరుగుతుంది. ఓకేనా, అది పూర్తి అవ్వగానే మనకు రిజల్ట్ విడుదల చేస్తారు. ఇదొక న్యూస్. 25% మనకు ఐపీ వెయిటేజ్ ఉంటుంది, 75% ఎప్సెట్ ప్లస్ 25%. ఇది ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్కి తెలుసు. సో అందుకని ఐపీ వెయిటేజ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఐపీ బెటర్మెంట్ రిజల్ట్స్ తర్వాత మనకు విడుదల చేస్తారు రిజల్ట్స్. సో దీనివల్ల బెనిఫిట్, లేట్ వల్ల ఒక్క బెనిఫిట్ అయితే ఉంటుంది. అదేంటి అని అంటే జోసా కొద్దిమంది స్టూడెంట్స్కి జేఈ మెయిన్స్ ఐఐటి అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చి ఉంటుంది. ఆ స్టూడెంట్కి ఎప్సెట్లో కూడా మంచిగా రాసి ఉంటాడు. సో ఇప్పుడు అటు జోసా రౌండ్ 1 రిజల్ట్ వచ్చింది, ఇక రౌండ్ 2 రిజల్ట్ అక్కడ వచ్చేసరికి పిల్లలు మంచి అక్కడ క్లారిటీగా వెళ్ళిపోతారు. అక్కడ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీలకు. ఓకే, అక్కడ వెళ్ళిపోతే ఇక ఓన్లీ ఎప్సెట్ మీద డిపెండ్ అయిన స్టూడెంట్స్ మాత్రమే ఎప్సెట్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఓకేనా, అందుకని కొంచెం లేట్ అయితే బెనిఫిటే, కానీ మరీ ఎక్కువ లేట్ మాత్రం కావద్దు. ఓకేనా, గవర్నమెంట్ అనుకుంటే దీన్ని 21st లోపలనే మనకు నోటిఫికేషన్ ఇచ్చేసి కౌన్సిలింగ్ స్టార్ట్ చేయొచ్చు ఇమ్మీడియట్గా వితిన్ 3-4 డేస్లో. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. కానీ మరీ ఎక్కువ లేట్ చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది, చాలా టెన్షన్ అవుతుంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి. ఎందుకంటే కొద్దిమంది ఎప్సెట్లో మంచి కాలేజ్ వస్తే ఇక్కడ జాయిన్ అవుతాము, లేకుంటే మేము డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్తామని అనుకుంటారు. అటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్కి అయితే ఫుల్ టెన్షన్ ఉంటుంది. ఎంత లేట్ అయితే అంత టెన్షన్. కాబట్టి త్వరగానే మనకు ఆల్రెడీ జోసా రౌండ్ 1 అయిపోయింది. సో రౌండ్ 2 కూడా ఇంకొక 10 డేస్లో, అది 26 తర్వాత రౌండ్ 2 రిజల్ట్ కూడా విడుదల చేస్తారు. సో అంత లోపల ఈ ఎప్సెట్ కూడా స్టార్ట్ అయితే ఈ స్టూడెంట్స్కి చాలా ఈజీ ఉంటుందని అంటున్నారు. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్కి ఎదురు చూపులే అవుతున్నాయి ఒక రకంగా. ఎందుకంటే రిజల్టే రాలేదు అని చాలామంది డౌట్. ఏంటంటే ఇంకా రిజల్టే రాలేదు, బెటర్మెంట్ రిజల్ట్ తర్వాత విడుదల చేస్తాము, ఒకటేసారి ర్యాంక్స్ విడుదల చేస్తామని గవర్నమెంట్ అంది. ఇక్కడ ఇంకొక రీజన్ కూడా ఉంది లేట్ కావడానికి. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఏఐసిటి చెప్పిందంట. ఆగస్టు 1 నుంచి అంటే జూలై లాస్ట్ వరకు కౌన్సిలింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఆగస్టు 1 నుంచి స్టార్ట్ చేయాలని చెప్పిందంట. రాష్ట్రంలో కళాశాలలకు కొత్త ఫీజులు అఫిలియేషన్ కూడా పూర్తి కాలేదు. అదొక రీజన్ అనమాట. అది కూడా క్లియర్ చేస్తే బాగుండని కోరుకుందాం మనం గవర్నమెంట్. ఇక్కడ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సూచించింది. ఓకేనా, ఆ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో తరగతులు ప్రారంభమయ్యే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ లేట్ అయితే మాత్రం చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. త్వరగా కంప్లీట్ చేయాలని కోరుకుందాం మనం. ఈ నెల 10 లోపల అనుబంధ గుర్తింపు పూర్తి చేయాలని, ప్రవేశాలు పొంది వాటిని రద్దు చేసుకున్న విద్యార్థులకు జూలై 20 లోపు ఫీజులను తిరిగి ఇచ్చేయాలని ఏఐసిటి సూచించింది. అంటే ఇక్కడ కొద్దిమంది జాయిన్ అయ్యి కొద్దిమంది వద్దనుకుంటారు కదా, మళ్ళీ వాళ్ళ ఫీజు వాళ్ళకి పంపించాలి కదా. ప్రవేశాలు పొంది వాటిని రద్దు చేసుకుంటారు కదా కొద్దిమంది, వాళ్ళకు ఫీజులు తిరిగి ఇచ్చేసి మిగిలిన సీట్లను చేర్చుకోవడానికి ఆగస్టు 14 చివరి తేదీగా ప్రకటించింది, లాస్ట్ డేట్గా. అయితే ఏపీలో ఇంకా ఎప్సెట్ రిజల్ట్స్ విడుదల కాలేదు. ఓకే, కళాశాలల అఫిలియేషన్ పూర్తి కాలేదు. దీంతో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఓకేనా, ఇది
కొత్త ఫీజుల నిర్ణయంలో తీవ్ర జాప్యం. ఇక్కడ మాత్రం గవర్నమెంట్ ఫాస్ట్గా స్టెప్ తీసుకొని ఇది కంప్లీట్ చేస్తేనే స్టూడెంట్స్కి న్యాయం జరుగుతుంది. 3 ఏళ్ళకు ఒకసారి డిగ్రీ, సాంకేతిక విద్య, ఫార్మసీ, వైద్య విద్యా కళాశాలలు ఫీజులు నిర్ణయించాలి. గత 3 ఏళ్ల కాలపరిమితి 2025-26తో ముగిసింది. ప్రస్తుతం 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3 ఏళ్ళు అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి ఫీజు పెంచుతుంటారు, అడ్జస్ట్మెంట్ జరుగుతుంటుంది అనమాట. ఓకే, దాని గురించే ఇప్పుడు ఈ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఫీజు పెంచుకుంటాం, మీరు పర్మిషన్ అని. ఓకే, గవర్నమెంట్ దానికి వాటి మధ్యనే అది క్లియర్గా ఆనందుకే లేట్ అవుతుందని చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఓకే, ఇంతవరకు ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిషన్కు చైర్మన్ సభ్యులనే నియమించలేదు. సభ్యుల ఎంపికకు తాజాగా నోటిఫికేషన్ రాగా పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటైతేనే కొత్త ఫీజుల ఖరారుకు నోటిఫికేషన్ జారీ అవుతుంది. యాజమాన్య కోటా ప్రవేశాలకు ఈ ఫీజులే ప్రామాణికం. కొత్త ఫీజులు నిర్ణయించకపోతే పాత ఫీజులతోనే ప్రవేశాలు నిర్ణయించాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ స్టెప్ తీసుకోకుంటే స్టూడెంట్స్, పేరెంట్స్ ఇబ్బంది అయితే పడతారు. ఇంప్రూవ్మెంట్తో ఫలితాలు ఆలస్యం, అదే బెటర్మెంట్ రిజల్ట్స్ కోసం. ఎందుకంటే 25% ఐపీ స్కోర్ ఉంది కాబట్టి ఇంప్రూవ్మెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే, బెటర్మెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే వెబ్సైట్ రిజల్ట్స్ విడుదల చేయడం కుదురుతుంది. ఓకేనా, 5వ తేదీన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యాయి. 5వ తేదీన ఈ జవాబు పత్రాల మూల్యాంకనానికి 12 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఫలితాలు వచ్చేప్పటికి 17-18 తారీఖు అవుతుంది ఆ తేదీ. ఆ తర్వాత ఆ మార్కులను తీసుకొని వెబ్సైట్ ఫలితాలను విడుదల చేస్తారు. వీటి ఆధారంగా ఎక్కడ ప్రవేశాలు పొందాలో విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోగలుగుతారు ఈజీగా. కళాశాల అఫిలియేషన్లోనూ జాప్యం జరుగుతుందంట. ఇంజనీరింగ్ కళాశాలలకు వర్సిటీలో అఫిలియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏఐసిటి అనుమతులు పొందిన యాజమాన్యాలు అఫిలియేషన్ కోసం వర్సిటీలకు దరఖాస్తు చేసుకుంటాయి. కళాశాలలు మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ తనిఖీ చేసి అనుబంధ గుర్తింపు జారీ చేయాల్సి ఉంటుంది. ఏఐసిటి సూచన ప్రకారం ఈ ప్రక్రియ ఈ నెల 10th పూర్తి కావాలి. కానీ ఏమైంది, ఇంతవరకు రాష్ట్రంలో అఫిలియేషన్ పూర్తి కాలేదు. జేఎన్టీయూ కాకినాడ పరిధిలోనే అత్యధికంగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ వర్సిటీకి 2017 నుంచి కళాశాలల అఫిలియేషన్, ఇతర సేవలను సంబంధించిన రుసుముల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని పూర్తిగా చెల్లించాలని వర్సిటీ డిమాండ్ చేస్తుండగా ఈ బకాయిలు చెల్లించేందుకు యాజమాన్యాలు ఆసక్తి చూపించడం లేదు. సో ఈ రీజన్స్, ఇది గవర్నమెంట్ అనుకుంటే ఈ రీజన్స్ త్వరగానే సాల్వ్ అవుతుంది. ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ తర్వాత మనకు వెబ్సైట్ రిజల్ట్స్ అయితే వస్తుంది. ఫర్ బెస్ట్ త్వరగా కంప్లీట్ కావాలని. అయితే ఇంకొకటి, ఐఐటి టాపర్స్, ఎక్కువ టాపర్ మంచి ర్యాంక్ సాధించిన స్టూడెంట్స్, జేఈఈ మెయిన్స్ ఐఐటీలో సాధించిన స్టూడెంట్స్ ఈసారి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారని చెప్తున్నారు. ఇక్కడ ఐఐటి బాంబే, ఢిల్లీ, మద్రాస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట. అడ్వాన్స్డ్ టాపర్లకు ఈసారి కూడా అవే ముద్దు. ఏవి? ఐఐటి బాంబే, ఢిల్లీ, మద్రాస్, తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను, వెబ్సైట్కి దీనికి ఎందుకు లింక్ చేస్తున్నాను అంటే, కొద్దిమంది పేరెంట్స్, స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సార్ సిఎస్ఈ డిమాండ్ తగ్గుతుంది కదా సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఈసీఈకి బాగుంటుంది కదా అని అడుగుతున్నారు. నేనైతే యాజ్ ఏ ఫ్యాకల్టీగా చెప్తాను, అన్ని బ్రాంచ్లకు మంచి డిమాండ్ ఉంటుంది, నో డౌట్. మంచి ఫ్యూచర్ ఉంటుంది, నో డౌట్. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా సక్సెస్ అవుతారు. కానీ సిఎస్ఈకి డిమాండ్ తగ్గుతుంది అనడం మాత్రమైతే తప్పు. ఎందుకు అని అంటే, బాగా కష్టపడ్డ స్టూడెంట్, మంచి స్కిల్స్ ఉన్న స్టూడెంట్కి సిఎస్ఈలో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, నో డౌట్. ఒకవేళ స్టూడెంట్ సార్ అంత ఇన్నోవేటివ్గా థింక్ చేయలేడు సార్ మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ఏ వర్క్ ఇచ్చినా చేయగలుగుతుంది అన్నప్పుడు అప్పుడు ఎలక్ట్రానిక్ సైడ్, ఇటువంటి కోర్ బ్రాంచ్ల సైడ్ వెళ్ళొచ్చు అనమాట. లేదు సార్ చాలా ఇన్నోవేటివ్గా థింక్ చేస్తారు, ఫుల్ స్కిల్స్ ఉంటాయి, బాగా ఆలోచించగలుగుతారు, వర్క్ చేయగలుగుతారు, స్కిల్స్ డెవలప్ చేసుకోగలుగుతారు అని అనుకుంటే సిఎస్ఈకి అయితే ఎవర్ గ్రేడ్. చూడండి, ఇదే ప్రూఫ్. ఫస్ట్ ర్యాంకర్ కూడా, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కూడా 1 నుంచి 65 ర్యాంక్ వరకు ఐఐటి బాంబేలో జాయిన్ అయ్యారంట. ఒకటి ఓపెనింగ్ ర్యాంక్ 1, క్లోజింగ్ ర్యాంక్ 65 అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ర్యాంక్ కూడా సిఎస్ఈ తీసుకున్నారనమాట. సో సిఎస్ఈకి డిమాండ్ తగ్గుతుంది అనడం అయితే యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను ఒప్పుకోను. కాకపోతే తక్కువ శాలరీస్ తోటి కొంత బేసిక్ లెవెల్ వర్క్ చేసే వాళ్ళకైతే జాబ్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వర్క్ని ఈజీగా కంప్లీట్ చేస్తుంది. కానీ మీ దగ్గర స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నే మానిటర్ చేసేటట్లు మీ దగ్గర స్కిల్స్ ఉంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్సలెంట్ ఉంటుంది. సో అందుకని చెప్తున్నా, ఇది ఎక్కువ మంది టాపర్స్ సిఎస్ఈ తీసుకుంటున్నారని చెప్తున్నా. లేదు సార్ నేను ట్రిపుల్ ఈ తీసుకుందాం అనుకుంటున్నా, కరెక్ట్ అంటే కరెక్టే, ఈసీ కరెక్టే, మెకానికల్ కరెక్టే, సివిల్ కరెక్టే, ఏ బ్రాంచ్ తీసుకున్నా
మీరు అందులో స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఫ్యూచర్. ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను. సరే కౌన్సిలింగ్ వస్తుంది, ఏమేమి రెడీ చేసుకోవాలంటే ఆల్ సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకోండి. 10th మెమో, ఇంటర్ మెమో, ఆధార్ అప్డేట్ చేసి పెట్టుకోండి, కండక్ట్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. ఓకేనా, ఇంటర్ మెమో విత్ ప్రిన్సిపల్ స్టాంప్ ఉండాలి, చిన్న మెమో ఉంటే, స్మాల్ మెమో ఉంటే. సో క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఓకే, పీడబ్ల్యూడి, ఎస్సీ ఎస్టీ, ఓకే, స్పోర్ట్స్ సర్టిఫికేట్, స్క్వాడ్స్ అండ్ గార్డ్స్ సర్టిఫికేట్, ఏది ఉంటుంది మీ దగ్గర ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసి పెట్టుకోండి. మీరు దేనికి ఎలిజిబిలిటీ అంటే అది. కాలేజీ లిస్టును కూడా రాసి పెట్టుకోండి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అంత డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఉండవు. లాస్ట్ ఇయర్ టాప్ ఉన్న కాలేజీ ఈసారి కూడా అలానే ఉంటుంది. నేను దీని గురించి వీడియో చేస్తాను. ఐ విల్ అప్లోడ్ వన్ వీడియో. నేను ఒక వీడియో చేస్తాను, ఏ కాలేజ్ ఎస్వీ రీజియన్లో ఏ కాలేజీలు బాగుంటాయి, ఏయూ రీజియన్లో ఏ కాలేజీలు బాగుంటాయి, ఎస్వీ అండ్ ఏయూ కలిపి ఏ కాలేజెస్ బాగుంటాయి, ఓకే, గర్ల్స్కి ఏ కాలేజ్ బాగుంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది వెరీ క్లియర్గా చేస్తాను. ఆఫ్టర్ ఎంపీసీ బైపీసీ కౌన్సిలింగ్ ఉంటుంది చూడండి, బైపీసీ వెబ్సైట్ కౌన్సిలింగ్. మై డియర్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ సైడ్ లక్షలు పేమెంట్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు ప్లేస్మెంట్స్ అని చెప్పేసి మిస్లీడ్ చేస్తారు. డబ్బులు కట్టే ముందు ఒక 100 రకాలుగా ఎంక్వైరీ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మేనేజ్మెంట్ కోటా సైడ్ అయితే వెళ్ళకండి. నా సజెషన్ అయితే ఏ కాలేజీలో ఆ కాలేజీ సీట్ తీసుకొని ఆ డబ్బులతోటి స్కిల్స్ డెవలప్ చేసుకోండి. లేదు సార్ మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మాకు ఇంటికి దగ్గరలోనే కాలేజ్ ఉంటుంది, కన్వీనియంట్ అవుతుంది అంటే అది మీ ఇష్టం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, స్కిల్స్ ఉంటేనే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, జోసా సీసాప్ వెబ్సైట్. నీట్ మీకు కాలేజీలో సీట్ వచ్చినంత వరకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫాలో అవుతుండండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బెటర్మెంట్ అండ్ వెబ్సైట్ రిజల్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.